నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడెల దక్షిణం పొలం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి దక్షిణం పొలం గ్రామాల్లో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధు, కిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతాచార్యులు శ్రీ వైకన్న సాగమోక్తంగా శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు, నాగేంద్ర స్వాములు పూజాధికారులు నిర్వహించారు. లేబూరు సాయి బృందం, నాదస్వర కచేరి, పూనమల్లి సునీల్ కుమార్, అన్నమాచార్య కీర్తన భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మండి వెంకటరామరెడ్డి, శివరామమ్మ, చెన్నూరు కోటేశ్వరి, వీర రాఘవరెడ్డి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. కర్మణ భగవత అను శ్రీ అనయాతనో గృహే లక్ష్మీ రామశ్రస్య ముఖే దయామాసగం భగవతో వీర్యేన భగవతః తేజసా భగవతః కర్మణ సరి జలదీశాయి జలది జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మమతనిది రామము నీవైతేను చామన వర్ణవతడు ప్రేమకు మీ ఇద్దరికి పేరు ఫలమొకటి వామనుడందురతని కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు కొంత
లేత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. కళ్యాణంలోనే ప్లాస్టిక్ ను నివారించి ఇటువంటి గుడ్డ వస్త్రాలు వాడమని వారు ఇచ్చారు. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సంచి తీసుకుని వెళ్తారని. జై శ్రీరామ్. కలచిన వరల కొంగు శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. తిరుపతి జిల్లా కోట మండలంలోని గోడలి గ్రామం దక్షిణ పొలంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె కుమారులు లావణ్య మధుకరణ్ రెడ్డిలు, వారి కుటుంబ సభ్యులు లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంగా చిరంజీవి లేబూరు సాయి బృందం చేత నాదస్వర కచేరీ, అలానే పూనమల్లి సునీల్ కుమార్ వారి బృందం చేత అన్నమాచార్య కీర్తనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో, అలానే ప్రవాస భారతీయుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన దేవాలయాల్లో మాసం మాసం శ్రీవారి కళ్యాణం అనే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతోంది. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోటపట్టణానికి చెందిన శ్రీ ప్రగతి విద్యా సంస్థలు, శ్రీ ప్రగతి హాస్పిటల్ నిర్వాహకులు పసుపులేటి కిషోర్, దివ్యప్రియ, చిరంజీవి, నిహాల్, మనోహర్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయదాతల్ని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అమ్మవారి చీర, పసుపు, కుంకుమలతో ఆలయ సత్కారాన్ని అందించారు. గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం బ్రహ్మణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, కంచి పన్నగ సాయి, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, వెల్లంగినమ్మ, ఆలయ పూజారి సుధీర్ తదితరులు ఉన్నారు.
ప్రియా గారు, చిరంజీవి నిహాల్ మనోహర్ ఈ యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ కార్యక్రమం అందరూ కూడా ఆయురారోగ్యాలు ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ. అందరూ రమ్మని అంటా ఉంటారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కొన్నా, ఎన్ని చేసినా సరే ఆకలి కొన్నా వారికి అంత అన్నం పెట్టే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట. అందువల్ల మన దేవస్థానం చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని 2021లో స్టార్ట్ చేసి ఈరోజు వరకు దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు శ్రీ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ గారైన పసుపులేటి కిషోర్ గారు, డాక్టర్ దివ్యప్రియ గారు, వారి అబ్బాయి చిరంజీవి నిహాల్ మనోహర్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని, బాబాని అందరినీ కూడా ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ DRW డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ జాబ్ మేళా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. జాబ్ మేళాని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. నెల్లూరు, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లోని ఎక్కువ పరిశ్రమలు నెలకొని ఉన్నాయని, గూడూరుకి దగ్గరగానే కృష్ణపట్నం పోర్టుకి
అనుసంధానంగా 11,000 ఎకరాలు గుర్తించామని తెలిపారు. అక్కడ 1,500 కోట్లతో పరిశ్రమలకు సంబంధించిన ప్రధానమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అక్కడ కూడా పరిశ్రమలు నెలకొనే అవకాశం ఉందని, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉద్యోగ అవకాశం ఉంటుందని తెలిపారు. క్రిసిటీ ద్వారా కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. వచ్చి ఎక్కువ ఫండ్స్ రావడం వల్ల మంచి అభివృద్ధి జరిగింది. మన కమిటీ మెంబర్స్, ఫౌండర్, ప్రెసిడెంట్ శాంసంగ్ దాదాపు డిఎస్సి కింద 16,000 టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ ఏఆర్డబ్ల్యూ కళాశాల యజమాని యొక్క సహాయ సహకారాలతో గతంలో కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టాం. దాదాపు 300-400 జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపు 18 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 600 జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి. ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి. చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరం అవుతాం. ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే స్టార్టింగ్ 13,000 నుంచి 20,000 వరకు ఈ యొక్క జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు. అట్లాగే ముఖ్యంగా 5వ క్లాస్ నుంచి డిగ్రీ, MBA, MCA చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు. త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు. మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ 3 నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేళాలు. పోయినసారి కన్నా ఈసారి నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేళా అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఏదో మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు, మరియు ముఖ్యంగా గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు జిల్లా యంత్రాంగం అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఈ జాబ్ మేళాస్ అనేది ప్రతి ఒక్క క్వార్టర్కి, అంటే 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ వారీగా నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాకి మీ అందరి సమక్షంలో మీ అందరి కోసం ఈ జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే గడిచిన సంవత్సరంలో మన జిల్లాలోనే, తిరుపతి జిల్లాలోనే సుమారుగా 15-16 వేలకు పైగా జాబ్ మేళా ద్వారా మనము ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. 20 లక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా. అందులో తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి, కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సుమారుగా అందులో 10% వరకు, అంటే 2 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో తిరుపతి జిల్లాలో ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాంట్లో సంవత్సరం వారీగా బ్రేకప్ చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరానికి దగ్గర మనము 35,000-40,000 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మొదటి సంవత్సరం ఆల్మోస్ట్ 15,000 ఫుల్ చేసుకోగలిగాము. ఇంకోవైపు జిల్లాలో మనకి మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే తిరుపతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు, తిరుపతి, చెన్నై, ఈ 3 ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా ఇండస్ట్రీస్కి మోస్ట్, అంటే
చాలా అనువైనది ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గూడూరులోనే ఉన్నారు, దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్టు ఉంది. కృష్ణపట్నం పోర్టుకి సుమారుగా దాని అనుసంధానంగా 11,000 ఎకరాలు ఆల్రెడీ మనం గుర్తించాము. ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి వారు మన జనవరిలో 2,000 కోట్లు 1,500 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫర్ ఇండస్ట్రీస్. అక్కడ మనకి 2-3 సంవత్సరాల్లో సుమారుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక 50-60 వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాన్ని మనం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ అంటున్నాం. సో అదంతా కూడా గూడూరు నియోజకవర్గంలోనే ఉంది. మాట్లాడి ఇప్పుడు జాబ్ మేళాలు కానీ వాళ్ళతో మాట్లాడి లోకల్ వాళ్ళని ఎట్లా పెట్టాలి, లోకల్ టాలెంట్ ని ఖచ్చితంగా ఎంప్లాయ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పుడు ఉంటారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అమిత్ షా తరపున పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డేనని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ జోసిన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులు చేర్చారని తెలిపారు. దీన్ని ఖండిస్తున్నాను. ప్రతిపక్షాలు నాశనం చేయాలనే ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదని, కానీ బీజేపీ ప్రభుత్వం తొందరపడుతుందన్నారు. మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు, చెవిరెడ్డి జైల్లో ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి కొడుకు జైలు జీవితం గడిపారు. బీజేపీ తెచ్చిన చట్టం వల్ల వీళ్లు చట్టసభలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. 2 నెలలుగా బీజేపీ స్కామ్లపై తాను మాట్లాడుతుంటే నోరెత్తడం లేదని చింతామోహన్ మండిపడ్డారు. ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు ఎక్కడనో, టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అని. దానిపైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. 4వది వెంకటేశ్వర యూనివర్సిటీ, 5వది హెల్త్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్. రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్లో అమిత్ షా తరఫున. ఏం పెట్టారనంటే 30 రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నిటినీ కోల్పోతాడు అని పెట్టారు. దీన్ని నేను ఖండిస్తున్నా. నాకేం కేసులు లేవు, రావు కూడా. కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలి, పైకి రావాలి. 30 days ఒక క్లాసు పెట్టి, ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి 30 రోజులు దాటాడు, ఏంది ఇంకా ఆయన పోకూడదా పార్లమెంట్కి, అసెంబ్లీకి? చెవిరెడ్డి ఉన్నాడు, 30 రోజులు దాటాడు, ఆయనకు పోకూడదా? రాజశేఖర్ కొడుకున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది. దాంతో తొందరపడకూడదు. ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు. కానీ వాళ్ళు తొందరపడ్డారు. నిన్న బిల్లు కూడా పెట్టేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది. దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. నేను 2 నెలల నుంచి అరుస్తా ఉన్నా, ప్రతి వీధిలో అరుస్తున్నా. ఈరోజు మేమంతా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి 2 అంశాలు వాళ్ళ గురించి, భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నా. వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు, రావచ్చు, మాట్లాడచ్చు. మొదటిది బ్యాంకుల్లో గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది. ఎవరిది రుణమాఫీ చేశారు? రైతులది కాదు, మహిళలది కాదు, పేదోళ్ళది కాదు, ఎవరిది కాదు. 100 కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళ రుణాల్ని మాఫీ చేశారు. ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ నేరుగా, సూటిగా, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్ను మీరు రుణాలు మాఫీ చేశారు? గుజరాత్లో ఎంత, ఆంధ్రాలో ఎంత, తమిళనాడులో ఎంత, బీహార్లో ఎంత? మీరు ఏమి తీసుకొని
వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంతా. మరి ఇక్కడ 14.5 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 10% తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఇది బయటపడాల్సిన అవసరం. ఇది మీడియా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎక్కడో మీడియా ఆకాశం చూస్తా. రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు, మీకు తెలియదు, మీ మేనేజర్లకు మీ మీడియా హెడ్లకు కూడా తెలియదు. హెడ్లు లేనట్టున్నాయి. నేను విమర్శిస్తున్నా మీడియాని. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు చౌకగా. ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు, రష్యా నుంచి వచ్చే చమురులో తేడాలు ఉన్నాయి. రష్యా వాళ్ళు సలీస్గా ఇస్తున్నారు మనకు మిలియన్ల లీటర్లు. మరి వాళ్ళు ఇచ్చేది 25 రూపాయలకు లీటర్ ఇస్తున్నారు డీజిల్. మనం ఇక్కడ తెచ్చుకుంటున్న క్రూడ్ ఆయిల్ని వాళ్ళు రష్యా వాళ్ళు చౌకగా ఇచ్చేటువంటి 25 రూపాయలు లీటర్కి ఇచ్చేటువంటి ఆ చమురుని మీరు ఎంతమంది కస్టమర్లకి ఇక్కడ ఇస్తున్నారు? పెట్రోల్ బంకుల్లో వాడు చౌకగా ఇస్తున్నాడు. మరి ఇరాన్ నుంచి వచ్చిన దానికి 100 రూపాయలు పెట్టుకుంటున్నావు, రష్యా నుంచి వచ్చిన దానికి 100 రూపాయలు పెడుతున్నావు. మరి ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు? ఎవరెవరికి రష్యా నుంచి వచ్చినటువంటి చమురు మీరు ఇస్తున్నారు? రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఎవరికి ఇస్తున్నారు? ఆ ప్రయోజనాన్ని ఎన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఏ పద్ధతిలో ఇస్తున్నారు? ఇది స్కామ్. దీని గురించి పట్టించుకోడు, అవసరం లేదు. ఆడేవాడు ట్రైబ్ ఒకడు ఆడాడో తిన్నాడంటే పరికిస్తున్నారు అందరూ, 100 మంది. రైటా, మీకు కావాల్సినంత తిండి ఉంది, పట్టుకోండి. ఇది 2 స్కామ్లు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జవాబు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని తెలుగు గంగ 7వ బ్రాంచ్ కాల్వకు సంబంధించిన మేజర్ కాల్వను జిల్లా కలెక్టర్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఇరిగేషన్ ఎస్జీ రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ కెనాల్ కింద ఆయకట్టు 5,500 ఎకరాలు కలదని, ఈ కెనాల్కు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అలాగే నాయుడుపేట సాగరమాల రోడ్డు పనుల్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సాగరమాల రోడ్డుకు సంబంధించి రైతులకు సర్వీస్ రోడ్డు విషయమై జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన భూ పరిహారం ఇప్పించేలా చూడాలని సుల్లూరుపేట ఆర్డీఓ కిరణ్ మైకి నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు సూచించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు ధర్నా చేశామని, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. దీని కారణంగా పనిభారం పెరిగిందన్నారు. కొన్ని ఎఫ్ఆర్ఎస్లను రద్దు చేసి మాకు పనిభారం తగ్గించి వేతనాలు పెంచాలన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సుమతి, యామిని, సెక్టార్ లీడర్ వెంకటమ్మ, సుజాత, సీనమ్మ, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. మాకు మమ్మల్ని అసలు పట్టించుకున్న పాపానే పోలేదు ఈ ప్రభుత్వం కూడా. కాబట్టి మమ్మల్ని మా సమస్యల పట్ల మంచిగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చిట్టమూరు మండలం అంగన్వాడీ వర్కర్స్ గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు ఏకదాటిగా మేము ధర్నా చేసినా కూడా అప్పుడు మాకేమో ఈ ప్రభుత్వం వస్తే మాకు వేతనాలు పెంచుతారు, మీ కోరికలన్నీ మేము నెరవేరుస్తామని హామీలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మమ్మల్ని అసలు పట్టించుకోకపోగా మాకు పని భారం పెరిగింది. ఎఫ్ఆర్ఎస్లని
ఓటీపీల ద్వారా రికగ్నైజ్ చేసి వాళ్ళని ఓటీపీలు తీసుకొని వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ కూడా సిగ్నల్ లేకపోవడము మిగతా విషయాల వల్ల మాకు చాలా పనిభారం పెరిగింది. కొన్ని ఎఫ్ఆర్ఎస్లు అట్లాంటి వాటిని రద్దు చేసి మాకు పనిభారం తగ్గించి మాకు వేతనాలు పెంచాలని మేము ఈరోజు ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడెల దక్షిణం పొలం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.